మొన్న మీ శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయింది. ఏమైంది? ఏసీబీ రైడ్ అయితే 180 ఎకరాలు శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో 180 ఎకరాల సీలింగ్ భూమి ప్రభుత్వానికి చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో డైరెక్ట్ గా 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చినారు. ఏం జరిగింది దానివల్ల? हमारे बड़े भाई हंस रहे वहां बैठ के, मालूम है, आपको भी मालूम है, हमारे को भी मालूम है कौन था इसके पीछे, कौन कौन लीडर है, कैसे कैसे लीडर हैं, कैसे कैसे कब्जा कर रहे, कैसे दलाली कर रहे, कैसे आवाम की आज जायदाद को लूट रहे, मेरे से बेहतर आप जानते हैं. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది. ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం, హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా, హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్, హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు ఇంటెనక ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తావా సస్తవా అని. ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్కు, వచ్చి ఏమన్నాడు? అరే ఇది హైదరాబాదా న్యూయార్కా, నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు. అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది? విధ్వంసం. విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు, మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా, విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు, మీకు చూపెట్టాలనే వచ్చిన నేను. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్ళకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి నేను మీకు చూపెడతా. హైడ్రా భూతం పేరిట ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి చూపెట్టాలని చెప్పి మా తమ్ముడు నా వీడియో ప్లే చేయమని చెప్పి కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తేమో వానికి ఇస్తిరి, యుద్ధమేమో మనల్ని చేయమని వాడుతిరి. ఎట్లా? గాడుగులకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే పండ్లు వస్తాయా? మరి కాంగ్రెస్ వాడిని గెలిపించి కేసీఆర్ అన్నా రావాలి, కాపాడాలంటే ఏం చేయాలి? కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 420 హామీలు ఎక్కడో పోయినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. हमारे माइनॉरिटी भाइयों के साथ बहनों के साथ जो वादा किया गया आपको सब डिक्लेरेशन के जरिए उसका क्या हुआ किसी को नहीं मालूम.
6 गारंटी बोले क्या हुआ किसी को नहीं मालूम। आज हालत क्या है? 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇలా కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఏమైనా గట్టిగా అన్నావనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తారు కదా, 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తివి, 420 హామీలన్నీ అమలైతే అని చెప్తివి. 2000 నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అంటివి, నవంబర్లో తీసుకుంటే 10,000 రైతులకు, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. మరి ఏమైందయ్యా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటుండే ఎరికైనా కొత్తగా, 100 రోజుల్లోనే చేస్తాను కదా, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని సిగ్గులేని మాట. ఏమంటున్నాడు? అరే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ భాషలని అడుగుతున్నా, నాకు ఇష్టం ఉండదు నీ భాష, కానీ తప్పలేదు. 3 నెలల పిల్లలు ఉంటారు మా రాజేంద్ర నగర్లో, మా అందరికి తెలివి ఉన్నది, మాకు ఎరికే, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా లగ్గమైంది, మాకు కూడా తెలుసు. 3 నెలల్లో ఉంటారు కరెక్టే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి భయ్ నిన్ను? 30 నెలలు అయింది కదా, మరి 3 నెలలని ఫేకు మనది ఎవడు నిన్ను? ఆ సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకినావు నువ్వే. ఓ ఐసా కర్ దేంగే, వైసా కర్ దేంగే, ये भी करेंगे वो भी करेंगे, हमको सब समझ है. क्या हुआ फिर? क्या हुआ? कहां गए? कहां हुआ? कांग्रेस की हुकूमत की क्या प्रॉब्लम है आज? कुछ भी पूछो आप, గట్టి గడిగినావు అనుకో, అత్తకు 4,000, అది అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500. మరి ఏమాయరా భయ్ 2,500 అంటే? గట్టిగా అడిగినావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అరే ఏమాయా మా ముసలిళ్ళందరికీ 4,000 పెన్షన్లు ఇస్తాను, 50,000 పెన్షన్లు అంటే నీ గుడ్లు తీసి గోటీలాడతా. అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు, మెట్రో ఎందుకు రద్దు చేసినవరా భయ్ గదనే చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఇదేం భాషరా నాయనా? నాకు తెలియక అడుగుతా. అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా, మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను, 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు, మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారు లేసి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి, ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు, ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడన్నా వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకి 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు.